ఈటల రాజేందర్ గారి రాకముందు పరిస్థితి భారతీయ జనతా పార్టీ గురించి 2 వాక్యాల్లో చెప్పగలుగుతా. రాజేందర్ అన్న రాకముందు భారతీయ జనతా పార్టీలో నేనున్న అప్పటికే 20 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీలో కొనసాగిన ఒక సర్పంచ్గా గెలవడం కోసం 2001 నుండి పోరాడిన. 2001 నుండి భారతీయ జనతా పార్టీలనే ఉండి సర్పంచ్గా గెలవాలి నేను అనే కంకణబద్ధున్నై చేస్తే వేరే పార్టీకి పోతే గెలవగలుగుతా, కానీ నేను భారతీయ జనతా పార్టీలో ఉండి గెలవాలనే సంకల్పంతో 2001 నుండి 2001లో ఉప సర్పంచ్నైనా అప్పటి నుండి పోరాడితే మొన్న ఒకే ఒక్కడిని అంటే రాజేందర్ అన్న ప్రతిపక్షం నుండి 98% పైనగా ఆయన పార్టీ మనుషులను గెలిపించుకున్న కాన్స్టిట్యూషన్లో ఒకే ఒక్క సర్పంచ్ని గెలిచిన. అంటే పార్టీ కోసం ఎట్లా కష్టపడతాడు, తన మనుషుల్ని ఎట్లా ముందడికి తీసుకోగలుగుతాడు అనే దాన్ని రాజేందర్ అన్నను చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంకో విషయం ఏంటంటే ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిని ఉసిగొల్పి రాజేందర్ అన్న భారతీయ జనతా పార్టీకి వచ్చిన తర్వాత ఆయనను పంపినాక కౌశిక్ రెడ్డి గారు ఇటు శిలాపలకం బీకి అటు పెట్టిండు. అటు శిలాపలకం బీకి ఏదైతే రాజేందర్ అన్న మంజూరు చేసిన వాటికే ప్రారంభోత్సవాలు చేసిండు. 1.5 సంవత్సరం అవుతుంది కౌశిక్ రెడ్డి నువ్వు గెలిచి ఇప్పటి వరకు ఎందుకు శిలాపలకాలు వేస్తలేవు, ఎందుకు అభివృద్ధి చేస్తలేవు ఇక్కడ అని నేను ప్రత్యేకంగా కౌశిక్ రెడ్డి గారిని అడుగుతున్నా. ఇంకా 1000 కోట్లు కాదు అసలు, కనీసం ఇక్కడ ప్రణవ్ బాబు ఉన్నాడు, అక్కడ వీళ్ళు ఉన్నారు, చనిపోతే పరామర్శించడానికి దిక్కులేదు ఇక్కడ ఈ కాన్స్టిట్యూషన్ లో. రాజేందర్ అన్న ఉన్నప్పుడు పేదోడు ఉంటే మనకు 5,000 సాయం చేయరని ఈ కంటికి ఇచ్చిన పైసా ఆ చేయికి తెలియకుండా పంపించిన ఘనత ఈటల రాజేందర్ అన్నది. ఆయన పోయిన తర్వాత చనిపోయిన పరామర్శించడానికి దిక్కులేని నాయకులు ఉన్నారు ఇక్కడ. ఈ పరిస్థితిలో హుజురాబాద్ కాన్స్టిట్యుయెన్సీ పరోక్షంగా కన్నీరు కారుతుంది అనేది ఈ సందర్భంగా రాజేందర్ అన్నకు నేను తెలియజేస్తున్నా. చాలా మంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఆ కార్యకర్తలు గోడు వేయడానికైనా ఒకసారి ఈ కాన్స్టిట్యూషన్ ను ఖచ్చితంగా పట్టుకొని ముందుకు తీసుకోవాలని సూచిస్తూ, అలాగే ఇప్పుడు ఎమ్మెల్సీకి సంబంధించిన ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు మన కాన్స్టిట్యూషన్ లో అందరూ మేమే లీడ్ ఉన్నాం అని చెప్తున్నప్పటికీ అన్ని పార్టీల వారు ఇప్పుడు 50 ప్రముఖ అని 50 మంది పేర్లు ఇస్తే అన్ని పార్టీల వరకు మాకు 40 ఓట్లు వస్తాయి, కాంగ్రెస్ వాడు 40 వస్తాయని వానికి ఇచ్చిండు, బీజేపీ వాళ్ళు 40 ఓట్లు వస్తాయని మనకిచ్చిర్రు రిపోర్ట్ అంతా. ఇదంతా కాదు, రిపోర్ట్లను చూసి చేసేది కాదు. ఇప్పటి వరకు మన కాన్స్టిట్యూషన్ లో ప్రసన్న కుమార్ లీడ్ ఉన్నదనే నాకు కాన్సెప్ట్ ఉన్నది. ఇప్పుడు రాజేందర్ అన్న వచ్చిండు, ఖచ్చితంగా మొదటి స్థానంలో హుజురాబాద్ కాన్స్టిట్యుయెన్సీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఉంటారని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నా.